నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారితో మాట్లాడుతూ ఉన్నాం. డబ్బు గురించి, రిలేషన్స్ గురించి, ప్రేమల గురించి అసలు ఒకటి కాదు, ఒక టాపిక్ కాదు. చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నారు విశ్వమోహన్ బాబు గారు. సో, మనందరికీ సుపరిచితులే. ఈరోజు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం కోరికలు మనం కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయని ఇప్పటిదాకా చాలా వీడియోస్ ఆల్రెడీ చెప్పున్నారు. కానీ ఇప్పుడు అడిగే ప్రశ్న కాస్త భిన్నంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాము. మనం ఉంటే మనం కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. నేను కోరుకుంటే నేను అప్పుల్లో ఉంటే ఖచ్చితంగా Yes. అది సాధిస్తారని మీరు చాలా వీడియోస్ ఆల్రెడీ చెప్పున్నారు. అవును. అలా కాకుండా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, చాలా సన్నిహితులు అనుకోండి. వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వాళ్ళు దాని నుంచి బయటపడాలి అని మనం గట్టిగా సంకల్పం చేసుకుంటే అది తీరే అవకాశం అనేది ఉంటుందంట. తీరే అవకాశం ఉంది, తీరని అవకాశాలు రెండు ఉన్నాయి. రెండిటికి తేడా కూడా చెప్పేస్తాను. చెప్పండి. తీరుతుంది ఉమ్, కానీ తీరదు కొన్ని సందర్భాల్లో. ఏంది అనేది కూడా చెప్పేస్తాను. ఉమ్, అంటే ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ముళ్ళు కొంచెం బాధలో ఉంటారు, వీళ్ళు కొంచెం బాగానే ఉంటారు. ఉమ్, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మా ఇంటి వాళ్ళు ఇలా ఉన్నారే, మా అన్నదమ్ముడు ఇలా ఉన్నాడే, అప్పులో ఉన్నాడే, వాడికి ఎలాగైనా అనేసి మనం ఏదైనా చేస్తే వాళ్ళకి సహకరిస్తుందా ఈ సృష్టిలో, ఉమ్, ఈ ధర్మం ఉందా, మనం ఏదైనా అప్రిమేషన్ కానీ మనం చేయడం వల్ల వాళ్ళకి జరుగుతుందా అంటే జరుగుతుంటాయి కూడా, ఉమ్, జరిగే తీరుతుంది. కానీ నువ్వు ఆలోచించేది పాజిటివ్, ఉమ్, వాళ్ళ ఆలోచన నెగిటివ్ ఉంటుంది. అప్పుడు ఎలా జరుగుతుంది? జరగదు. ఓకే. వాళ్ళ ఎంతసేపు అప్పుల గురించి, వాళ్ళ బాధల గురించి అక్కడ థాట్స్ ఉంటుంది. ఉమ్, నువ్వు మాత్రం ఇక్కడ మా అన్నదమ్ముడికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని బాధపడుతూ అప్రిమేషన్ అంటే సులభంగా చేస్తుంటావు. ఉమ్, అక్కడ జరగదు, థాట్స్ లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అతను ఆ నెగిటివ్ ఉంటాడు. కానీ జరగాలంటే ఏం చేయాలంటే, అంటే ఇప్పుడు జరగదు అనమాట, ఇలా ఉన్న వాళ్ళకి జరగదు. ఉమ్, ఆయనకి చెప్పాలి ఏమనేసి, ఆయన ఎలా ఉండాడు అనేది మీరు ఆలోచించి కరెక్ట్గా చేస్తే పట్టుకునేస్తుంది. ఉమ్, ఆయన నెగిటివ్ ఉన్నాడు కాబట్టి మీరు ఆలోచించే విధానం థాట్స్ టచ్ అవ్వదు. ఉమ్, ఆయనకి మీరు చెప్పాలి, అనా ఎందుకు ఇలా ఉన్నావు, జరిగింది కదా, ఇలా ఉంది కదా, దాన్ని అక్కడ పక్కన పెట్టు, ఇలా ఇలా ఆలోచించుకుంటాను. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. వాళ్ళు అలాంటి థాట్స్ లో ఉన్నారు కదా, అంటే వాళ్ళు నెగిటివ్ థాట్ లో ఉన్నారు కదా. ఎస్, దానికి సంబంధించి కూడా వీళ్ళు కోరుకోవచ్చుగా, వాళ్ళు పాజిటివ్ థాట్ లోకి రావాలి అని. పాజిటివ్ రావాలి చేసుకోవచ్చు. ఉమ్, పాజిటివ్ గా రావాలి 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 అని చేసేలాగా ఒక కొంత టైం పడుతుంది. ఉమ్, నెగిటివ్ పర్సన్ కదా అతను. ఈ ఇంత లోపల ఈ బాధలు తీరేది ఎప్పుడు, మళ్ళీ ఇంకా టైం పడుతుంది. ఉమ్, అంత లోపల వరకు ఇన్ని రోజులే చేసినాను మా అన్న గురించి చేసేసి నా జీవితం, నీ జీవితం మర్చిపోతున్నా మళ్ళీ. ఉమ్, నువ్వు మీ అన్న గురించే, నీ కుటుంబాన్ని గురించి, నీ ఇతరుల కుటుంబం, నీ బంధువుల గురించి చేసుకుంటూ ఉంటే నీ పరిస్థితి మళ్ళీ ఉమ్, ఇది వేరే రూట్లోకి వెళ్తుంది. మళ్ళీ నిన్ను చూడాలి ఫస్ట్, నేను బాగుండాలి ఫస్ట్, తర్వాతే ఇతరుల గురించి పట్టించుకోవాలి. నేను బాగుండాలంటే కొంతవరకే పని చేస్తుంది అది. ఎవరి మీద? వాళ్ళ మీద. అంటే వాళ్ళకి చెప్పు, ఉమ్, నువ్వు డైలీ చేయాలి, చాలా రోజులు పడుతుంది పడుతుంది అంటే నీది మర్చిపోతుంది, నీ జీవితం పోతుంది ఇక్కడ మళ్ళీ. ఉమ్, నువ్వు పాజిటివ్గా రావాలి కదా, నువ్వు ఇతరుల మీద ఆలోచన పెడితే ఏమవుతుంది, ఉమ్, ఇతరుల మీద తీసుకెళ్తా ఉంటుంది, నీ జీవితం పాడవుతుంది మళ్ళీ. ఉమ్, అందుకే నిన్ను నువ్వు నమ్ము, నిన్ను గురించి ఆలోచించి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించి ఫస్ట్. నిన్ను నువ్వు నమ్ముకొని నీ గురించి ఆలోచన పెట్టాలి. నువ్వు ఎదిగిన తర్వాత ఇతరులు, కానీ నువ్వు బాగుండు ఎనీ టైం నిన్ను మర్చిపోకూడదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి. ఓకే. ఏమని చెప్పాలి? కూర్చొని పెట్టుకో, ఊరికే వీడియోలు చూపించు, ఇలా చూడండి అన్న, ఎందుకు తక్కువ ఆలోచిస్తున్నారు, పట్టిన దాన్ని జరిగిన దాన్ని పట్టుకొని పీకిలెడితే ఏమొస్తుందండి? ఉమ్, ఏమో రాదండి. ఉమ్, జరిగిపోయింది అది, దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎప్పుడైతే తీరేది, ఎప్పుడు ఆ బాధల నుంచి బయటపడేది, జరగబోయేది ఎలా ఉండాలి నీకు, ఉమ్, దాన్ని ఆలోచన పెట్టి దీన్ని పక్కన పెట్టి, ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి, వదిలేయాలి. ఉమ్, ఉమ్, దీన్ని పక్కన పెట్టేసి ఎలా జరగాలి, అది ఏ విధంగా జరిగితే బాగుంటుంది, అది ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ తీరిపోయి, ఆ సమస్యలన్నీ తీరిపోయి, అప్పులైనా సరే, ఏ బాధలైనా, ఏ సమస్యలైనా అది తీరిపోయి, నువ్వు ఒక హ్యాపీగా నీ దగ్గర ఒక 10 మంది పని చేసినట్టు, లేక నీ పనులు నువ్వే చేసుకొని ఒక కారు లేక మంచి జీవితాన్ని అనుభవించినట్టు ప్రతిరోజు ఆలోచనలు పెట్టమన్నాను. ఆలోచన ఊహలకి ట్రైనింగ్. ఉమ్, ఈ ఊహలకి చాలా, అందుకే ఉన్నతంగా ఆలోచన పెట్టమనేది. ఈ ఊహలకి బాగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మైండ్కి. ఉమ్, అంటే ఆలోచన వాళ్ళు మారినప్పుడు నువ్వు కానీ ఇక్కడ అప్రిమేషన్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మారుతూ ఉన్నారు కదా, ఆలోచన మారింది కదా, నువ్వు ఉమ్, చేస్తే తొందరగా వాళ్ళకి కూడా టచ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నువ్వు మా ఆయన పాజిటివ్ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, మా కుటుంబం అందరూ పాజిటివ్ ఉన్నందుకు ఇలా అప్రిమేషన్ చేస్తే వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉంటారు. ఆలోచన మారింది కాబట్టి. ఉమ్, ఉమ్, వాళ్ళు నెగిటివ్గా నువ్వు చేసుకుంటూ ఉంటే టైం పడుతూనే ఉంటుంది. ఉమ్, ఇప్పుడు చేసినావంటే వాళ్ళు కూడా చెప్పించు, వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఇప్పుడు చేసినావంటే సులభంగా తీరిపోతుంది వాళ్ళు కూడా, రైట్. ఆటోమేటిక్ తీరుతుందండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు దీనికంతా ఎగ్జాంపుల్ నా చేతిలో లేవు, మీ చేతిలో ఉన్నాయి. ఉమ్, ప్రతి మానవుడి చేతిలో సెల్ ఉంది. ఉమ్, ఆ సెల్ అనే ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, ఉమ్, బోలుడు ఉన్నాయి. 1, 2 కాదు, నాది బడబడని వస్తూ ఉంటుంది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ విశ్వమణి బాబు తప్ప ఎవరు మధ్యలో జొరబడలేరు ఆడ. ఉమ్, ఎందుకంటే అన్ని వీడియోలు అయిపోయినాయి నాది, వచ్చి తరుముకొని వస్తూ ఉంటుంది. ఎవరు అయితే నన్ను చూడనవాడికి కూడా షేర్ చేయండి, ఉమ్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాది వచ్చేది. ఉమ్, కాబట్టి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల నా క్లాసులు ఉన్నాయి. ఉమ్, ఆ ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. ఫీడ్బ్యాక్లు అంటే ఏదో కాదు చెప్పాను, కొంతమంది క్వశ్చన్ వేశారు, సార్ ఫీడ్బ్యాక్లు అంటే అర్థం కాలేదు సార్ అని. జనాలు మైకులు పెట్టుకొని నా క్లాసులో మాట్లాడుతుంటారు.
వాళ్ళకి జరిగిన అద్భుతాలే చెప్తుంటారు. దాన్నే ఫీడ్‌బ్యాక్ అంటారు. అంటే జనాలు మాట్లాడుతుంటారు. ఏమని నాకు ఇలా అంతకుముందు ఉన్న జీవితం నాది ఇలా ఉండింది. ఈ గురుగారిని కలిసిన తర్వాత ఈయన దగ్గర నేర్చుకున్న తర్వాత నా మైండ్‌ని మార్చుకున్నాను అనేసి మొన్న బెంగుళూరులోనే చెప్పాడు చూడు ఒకతను చదువు లేని అతను. నాకు ఇప్పుడు నిన్న వచ్చింది అది థంబ్‌నెయిల్ కూడా. అతను ఒక మాల వేస్తే పొట్టిగా మెత్తగా ఉంటాడు మనిషి. కొంచెం నీట్‌నెస్ కూడా తక్కువే. అలా ఉంటాడు. ఏం చెప్తున్నాడు సింపుల్‌గా అంతకుముందు అప్పుల్లో కూలిపోయి నెగెటివ్‌లో ఉండి ఆ నెగెటివ్‌ని సులభంగా తరిమేసినాడు ఈ మణిబాబు గారు నన్ను. నెగెటివ్ పోయింది. ఈ రోజు 50 నా జీవితంలో 8 లక్షలు కూడా సంపాదించుకున్నాడు సింపుల్‌గా. ఈ మధ్యనే. అన్ని పోయినాయి 8 లక్షలు కూడా సంపాదించుకున్నాను. అంతకు కారణం ఈ మహానుభావుడే అని చెప్తున్నాడు చూడండి. అందుకని వీడియోలు అప్పుడప్పుడు చూడండి. ఒక వీడియో చూసే కొద్దిగా చూసేది కట్ చేసేసింది. ఏమి రాదు నీకాడ పూర్తిగా చూడు. లాస్ట్ దాకా ఏం చెప్తున్నారు, ఏంది ఆ సబ్జెక్ట్ ఏంది, ఆ టాపిక్ ఏంది అని వినాలి. విని నువ్వు మారినావంటే ఇప్పుడు కుటుంబం కాదు అన్ని సమస్యలు వాళ్ళకు కూడా పోతాయి. నీ వల్ల అవుతుంది. కానీ నిన్ను మర్చిపోకూడదు. నీ కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళ మీద పెట్టకూడదు. దృష్టి అందుకే చెప్పాను. ఇతర దృష్టి ఎప్పుడైతే నీ మీద పడుతుందో నీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఇతరుల దృష్టి అంటే ఇప్పుడు మణిబాబు మీద పడలా దృష్టి, జనాలకు పడలా, నా ఎదుగుదల స్టార్ట్ అయ్యిందా. నీ దృష్టి నీ మీద పడాలి, మళ్ళీ ఇతరుల మీద పడకూడదు. ఇతరుల దృష్టి మాత్రమే నీ మీద పడాలి. నీ దృష్టి ఎవరి మీద పడాలి? నీ మీదే పడాలి. అంటే ఆలోచన ఎవరు ఉండాలంటే నీ మీద ఫస్ట్ నీ గురించి ఆలోచన. అంటే ఎవరి దృష్టి వాళ్ళ మీద పడినప్పుడు ఇంకా వేరే వాళ్ళ మన మీద వేరే వాళ్ళ దృష్టి ఇంకా పడుతుంది కదా. నువ్వు ఎదుగుదల స్టార్ట్ అయినప్పుడు అందరూ దృష్టి నిన్నగా చూస్తారు. ఆ అబ్బాయి ఏంద్ర మొన్నటి వరకు ఇలా ఉండింది, ఈమె ఈ నగలు ఏంది, ఈ చీరలు ఏంది, ఈ కారు ఏంది అంటే కాదు. డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మారిపోయారు అనుకుందాం. ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు అప్పుడు ఎవరి గురించి ఆలోచించిన అవసరమే లేదండి. ఇప్పుడు నీ జీవితం లగ్జరీలో ఉంటది. ప్రతి మానవుడు లగ్జరీ అయిపోయినాడు కదా. ఎవరు ఆలోచించరు. అబ్బా మనకి బాగుంది, మనకి చాలు, మనం బాగున్నాం అంటే ఇతరుల మీద పడదప్పుడు ఇది లేకనే కదా బాధపడ్డాం ఎన్నాళ్ళు. వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అనేసి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు మారరు, అందరూ మారిపోతే ప్రపంచం మారిపోయినట్టు కదా, అందరి జీవితాలు మారిపోయినట్టు కదా. డౌట్ క్లియరా? క్లియర్ కదా. కానీ అలా మారదు, ఎప్పటికీ మారదు. ఎందుకంటే తక్కువగానే ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. తక్కువ ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది, ఎక్కువ ఆలోచించేది తక్కువ మంది మాత్రమే. అందుకే ధనవంతుడుగానే ఉండడానికి కారణం వాడే, పేదవాడుగానే ఉండడానికి కారణం వీడే. పేదరికంలో ఉన్నవాడు వాడు ఆలోచన విధానం. కాబట్టి ఇప్పుడు చూడు, ఆలోచించే విధానంలో తేడా చేసుకున్నావు అంటే నిన్ను ఆలోచించుకొని నీ కుటుంబాన్ని చూసుకొని మీ బంధువుల కుటుంబం, మీ ఇతరుల కుటుంబం వాళ్ళు బాగుపడాలని ఆలోచించినప్పుడు అప్పుడు జరుగుతుంది. కానీ బలంగా పెట్టకూడదు. మళ్ళీ వాళ్ళు కూడా మార్చి వాళ్ళకి చెప్పించి మార్చినప్పుడే అవుతుంది. నువ్వు చెప్పించుకుంటాను కూర్చొని ఉంటే మళ్ళీ నీ కుటుంబం పోతుంది పోయింది. కాబట్టి ఇలా ఓకేనా. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా గురించి ఆలోచించి నేను హ్యాపీగా ఉన్నందుకు, నా బంధువుల కుటుంబాన్ని గురించి ప్రతిరోజు నేను అఫర్మేషన్ చేసి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండి వాళ్ళ జీవితాన్ని కూడా నేను మార్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. మనం మన గురించే కాకుండా అంటే నా గురించి నేనే కాకుండా నా వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కూడా ఒక్కొక్కసారి సక్సెస్ సాధించవచ్చు అనేది క్లారిటీ ఇచ్చారు. ఎలా చేసుకోవాలి, అఫర్మేషన్ ఏమిటి అనేది కూడా చెప్పారు. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.